జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్? ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ఇదే ఉంది, మన కారు గుర్తుకి మన ఒకటి ఉంది. టీఆర్ఎస్ ఎప్పుడు ఇళ్ళవేళలో మంచి పనులు చేస్తుంది. మేము ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్ ఒక 1,50,00,000 వరకు తీసుకున్నాం, చేశారు మాకు. ఇప్పుడు ఇక రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. ఈ కోడ్ ఉందని ఆపేశారు. దీని తర్వాత ఇంకా 3 రోజులు ఉన్నాయి. సీసీ రోడ్లు కంపల్సరీ చేపిస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అంకుల్ మీరు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంకుల్? మంచి పనులు చేస్తుండని. మంచి పనులు చేస్తున్నారు. జగదీష్ గౌడ్ మంచి పనులు చేస్తుండని, మాకు చాలా మంచిగా చూస్తాడని, రోడ్లు వేపిస్తుండు. మేము చెప్పిన పని ఏది ఖాళీ చేయడు. ఆయన మంచిగా పని చేసి సూపర్ పనులు చేసిండు, పేరు సంపాదించుకున్నాడు. ఆయన బదలాం చేసేవాళ్ళు చాలామంది దొంగ కన్నా కొడుకులు ఉన్నారు, బదలాం చెప్తారు. మేము మంచిగా ఆయనకు గెలిపిస్తాం, సూపర్ మెజారిటీతో మేడంకి గెలిపిస్తాం. విజయ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అండి? టీఆర్ఎస్ పార్టీ. సరే అన్న. అన్న మీ పేరేం పేరేనా? కలీమన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి ఇక్కడ? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? టీఆర్ఎస్ వర్కింగ్ బాగుంది కదండి, వర్క్ బాగా చేస్తున్నారు, అన్ని పనులు అవుతున్నాయి. కరెంట్ ప్రాబ్లం ఇంతవరకు ఏది సాల్వ్ కాలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది, వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్స్ అన్న. నమస్తే. మీ పేరేం పేరు అండి? ఔసియా బేగం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్స్ అంకుల్. నమస్తే అంకుల్. అంకుల్ మీ పేరేం పేరు అంకుల్? రాజేంద్ర గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంకుల్ అనుకుంటున్నారు అంకుల్ ఇక్కడ? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకు అంకుల్? అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ పూర్తి కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అందులో స్టేట్లో కూడా మొత్తం గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కాబట్టి మాకు టీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని పనులు జరుగుతాయి. థ్యాంక్స్ అంకుల్. అన్న మీ పేరేం పేరన్నా? సతీష్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకు? రోడ్లు అన్ని డ్రైనేజ్ అన్ని వాటర్ సౌకర్యం అన్ని మంచిగా చేసింది కైతలాపూర్లో. థ్యాంక్స్ సార్. మీ పేరేం పేరు కాకా? హనుమన్లు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాకా? టీఆర్ఎస్ పార్టీ కాకా. ఎందుకు కాకా? మంచి జరుగుతున్నాయి అని. సరే కాకా. మీ పేరేం పేరునా? శివన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఈ డివిజన్లో? పార్టీల పరంగా చూసుకుంటే మనకు టీఆర్ఎస్ అనేది చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింది. ఐటీ సెక్టర్ కానీ ప్రతి ఒక్క సెక్టర్. సో నాకు తెలిసి మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని నేను. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరునా? రంజిత్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్. ఎందుకన్నా? అభివృద్ధి పరంగా ఏం అభివృద్ధి అయిందన్న ఇక్కడ? రోడ్లు కానీ, యూటిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంది. మరి మాకు అండగా కార్పొరేటర్ గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల గడువులోవి ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న మీరు? మరి టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకంటే ప్రజలకు చాలా అందుబాటులో ఉంది. డబుల్ బెడ్రూమ్ కానీ, సీట్ లైట్ కానీ, రోడ్లు కానీ, బోర్లు కానీ అన్నీ 24 అవర్స్ కూడా వాటర్ ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మాకు రావాలని చాలా కోరుతున్నాం. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న మీరు? ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ కావాలంటే ప్రస్తుతము టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెంది కంటిన్యూగా జరగాలంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో మేయర్గా రావాలి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేయర్గా గెలిపించినట్టయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ పబ్లిక్ ఆదుకుంటున్న విధానం, దానివల్ల టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అండ్ 1% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, గెలవాలి కూడా. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? टीआरएस సరే అన్న जीएचएमसी इलेक्शंस आए ना भैया सपोर्ट करो तो भैया टीआरएस ठीक है ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారన్న ఇక్కడ మీరు? టీఆర్ఎస్ గెలుస్తది, వేరే వేరే పార్టీ మెంబర్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారన్న? మా దగ్గర అయితే
ఎక్కువ ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ఏ అనుకుంటున్నాం. మేమైతే అందరం టీఆర్ఎస్కే ఉంది, టీఆర్ఎస్ పైనే ఉంది. మేము ఇంట్రెస్ట్ లేకపోయినా మా పూరలందరూ వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. ఎవరిని రమ్మన్నా వస్తారు. అయితే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. జై తెలంగాణ. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? భాను అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్. ఓకే అన్న. అంకుల్ మీ పేరేం పేరు అంకుల్? శ్రీనివాస్ గౌడ్ అంకుల్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్? టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అంకుల్? మాకు అన్ని అభివృద్ధి పనులు మంచిగా చేసింది. అన్న నమస్తే అన్న. చెప్పు అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు సయ్యద్ సమయ అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న? నాకైతే టీఆర్ఎస్ఏ కావాలి. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మీ ఓటు కూడా టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకన్నా? ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన పని ఇంకా ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు. థ్యాంక్స్ అన్న. ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న? టీఆర్ఎస్ఏ గెలవాలి. ఎట్లా టీఆర్ఎస్ఏ మంచి పనులు చేస్తుంది, అన్ని సౌకర్యాలు గెలిపిస్తుంది, మంచిగా ఉంది. టీఆర్ఎస్ఏ మంచిగా చేస్తుంది. టీఆర్ఎస్కే ఓటేయాలి అందరూ. థ్యాంక్స్. మగ్గుల్ అన్న, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్. ఎందుకన్నా? టీఆర్ఎస్ కావాలి. థ్యాంక్స్ అన్న. నమస్తే భయ్యా, మీ పేరేం పేరు అన్న? మొహమ్మద్ ఇమ్ఖాన్ భయ్యా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్. థ్యాంక్ యూ అన్న. మీ పేరేం పేరన్నా? మొహమ్మద్ అక్బర్ అన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? చేతి వస్తుంది కాంగ్రెస్. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? అంజనేయులు అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్ పార్టీ 20,000 మెజార్టీ కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకన్నా అలా? మేడం గారు చేసిన అభివృద్ధి పనులు మనం మర్చిపోతున్నాయి అన్నమాట ఈ హబ్స్పేట్ డివిజన్లో. అన్న మీ పేరేం పేరన్నా? అంజనేయులు అన్న గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుందన్న? టీఆర్ఎస్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఈ డివిజన్లో? ఏమన్నా తెలియలేదు. బీజేపీ గెలవచ్చు, టీఆర్ఎస్ నాకు తెలిసి బీజేపీ గెలుస్తుంది. థ్యాంక్స్ అన్న. అన్న మీ పేరేం పేరు? నా పేరు మొహమ్మద్ గయాసుద్దీన్ అన్న. అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా? ఈసారి జిహెచ్ఎంసీ పార్టీలో కంపల్సరీ టీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుందన్న. 100% టీఆర్ఎస్ వస్తుంది. దానికి మాత్రం ఏం అది లేదు, కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. దాన్ని మాత్రం ఆలోచించే అవసరం ఏం లేదు. కానీ టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. 100% టీఆర్ఎస్. థ్యాంక్స్ అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్ ఇక్కడ? ప్రతిపక్షం అనేది లేదు, వేరే పార్టీ పోటీలే లేదు. టీఆర్ఎస్ఏ పార్టీ గెలుస్తుంది. ఇంకా వేరే పార్టీ ఏం గెలిచేది లేదు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. పోయినసారి కన్నా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఓకే అంకుల్. సయ్యద్ నదీమ్ అన్న, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఈ డివిజన్లో? ఈ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న వెరీ మచ్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? ఎందుకన్నా? మంచి పని చేస్తారు. థ్యాంక్స్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఈ డివిజన్లో? ఈ డివిజన్లో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందన్న. ఎందుకన్నా? అంటే పనులు మంచి జరిగినా ఉన్నాయి ఇక్కడ. అన్ని వాటర్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లము, షాదీ ముబారకు, కళ్యాణం పథకము, పింఛన్లు, మరొకటి ఏరియా కార్పొరేటరు మంచి పని చేసినా ఉన్నాయి ఇక్కడ. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? ఆసిఫ్ అన్న. ఆసిఫ్ భాయ్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ అన్న. అఫ్కోర్స్ టీఆర్ఎస్. ఎందుకన్నా? టీఆర్ఎస్ ఎందుకంటే మాకు ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ జగదీష్ గౌడ్ అని ఉంటుంది, వాళ్ళ వైఫ్ నిలబడుతుంది సుజిత జగదీష్. వాళ్ళతో సపోర్ట్ మంచిగా దొరుకుతుంది టీఆర్ఎస్. ఎందుకంటే రూలింగ్ పార్టీ కూడా అది ఉంది. బికాస్ సపోర్ట్ నుంచి మంచిగా. థ్యాంక్స్ అన్న. అన్న మీ పేరేం పేరునా? రసాయన గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంది అంటున్నారు. ఎందుకన్నా బీజేపీ అనుకుంటున్నారు? అన్న మాకు తెలంగాణ మరి మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు రాలేదు. మాకు కిరాయి ఇంట్లో వాళ్ళకు మరి మాకు మా దిక్కేవారన్నా మరి మేము కూడా చూసుకోవాలి కదా, మాకు డబ్బులు రాలేదు. అందుకే మేము అలా అనుకుంటున్నాం. అంటే మీ పేరేం పేరు అంటే? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే? ఉంటే 2,000 చేసిండు. 2,000 అలా బతుకుతున్నాము. ఆపరేషన్లో అయితే 4 లక్షలు పెట్టింది.
ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తున్నారు. ఇక అన్నిటికీ మనకు మంచిగా చేస్తున్నాడు. మాకు పెద్ద మనుషులకు అయితే మంచిగా చేస్తున్నాడు. సరే అండి. మీ పేరేం పేరు అంకుల్? రాములు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అంకుల్. అన్న మీ పేరేం పేరున్నా? మల్లేష్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? అన్న ఇక్కడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం చేయాలనుకున్నా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ ఉంది, ఓకే సెంట్రల్లో ఉంటే పర్వాలేదు మనకి. కానీ లోకల్లోకి వచ్చిన వరకు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో అదే గెలిపిస్తేనే మనకు బెస్ట్. హామీలు చాలా ఇస్తారు, బట్ హామీలు ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ మనం స్టేట్లో ఉన్నది కాబట్టి స్టేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకైతే టీఆర్ఎస్ గెలవాలనే ఉంది. 100% గెలుస్తుంది కూడా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరేం పేరన్నా? రవీంద్రన్న గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారని ఇక్కడ? ఉన్న పార్టీలే ఇప్పటివరకు సరిగ్గా చేయలేదు. కొత్త పార్టీ రావాలని చూస్తున్నాం. అది ఏదైనా సరే అది ఏ పార్టీ అది మీకు ఉంటుంది అన్న, కొంచెం వీళ్ళు వస్తే చేస్తారు, వీళ్ళు రాకుండా చేస్తారని. బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. సరే అన్న. ఏం పేరు అబ్బా మీ పేరు? అల్లమ్మ గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవ్వ? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవ్వ? సరే అవ్వ. నమస్తే కాక, మీ పేరేం పేరు కాక? అయినప్ప, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తు. కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నారు ఓటు. అండి మీ పేరేం పేరు అండి? అనిత గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే? కారు గుర్తు. ఎందుకండి? అన్నిటికీ సాయం బాగా చేస్తుంది. నాకు పింఛన్ ఎందుకు రాదు? మీ పేరేం పేరవా? అక్కమ్మవా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తుకే. ఎందుకు అనుకుంటున్నారు? అన్ని మంచిగా చేసిండు. సరే అవ్వ. అన్న మీ పేరేం పేరున్నా? సింహయ్య గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు వస్తే బాగుంటుంది. కారు గుర్తు వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? మాకు అన్ని పనులు చేసి పెడుతుంది. నమస్తే అండి. మీ పేరేం పేరు అండి? రాధా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంటే మాకు కొంచెం మంచి జరిగిందని బట్టి అందుకని దానివల్ల చెప్తాను. అన్న ఒక్కసారి. మీ పేరేం పేరు అవ్వ? నా పేరు రాములమ్మ. రాములమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గుర్తుకే వేస్తే గెలుస్తాను. కారు గుర్తు గెలిస్తే ఇస్తారు అనుకుంటున్నారు. సరే అవ్వ. అంటే మీ పేరేం పేరు అండి? సుశీల గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీదేవి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అంటే ఓటు మీది? ఎవరికి వేయొద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు మనీ ప్రాబ్లం రాలేదు. వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఓనర్లకు ఇచ్చారు, పంచుకొని అన్నారు. ఓనర్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేరు. 2 రోజులు పోయినాం, వేసి అక్కడ పోయినాం, నిల్చున్నా కూడా మాకు డబ్బులు వేయలేరు. దగ్గరికి వెళ్ళినాక కుక్కడికి వెళ్ళి ఎవరో కేసు పెట్టారని పోలీసులు వచ్చి సెట్ బంద్ చేశారు. తిరుపూర్ 40 మంది 30 మంది టోకన్లు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేసరి మాకు ఇవ్వలేరు. మీ పేదమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఏ పార్టీ గెలిచినా మాకు ఎవరు న్యాయం చేయరు బాబు. మేమన్నా అనుకోకండి, ఎవరు కేసీఆర్ కూడా న్యాయం. సరే అండి. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? వెంకటేశ్వర అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటారన్న మీరు? టీఆర్ఎస్కి. సరే అన్న. మీ పేరేం పేరు భయ్యా? మల్లికార్జున్ భయ్యా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తప్పకుండా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకు భయ్యా? ఇక్కడ మంచి చేస్తుంది. ఇప్పుడు మొన్న మా ఇంటి సైడ్ మొత్తం మంచి చేసింది. రోడ్స్ వేసి మొన్ననే సంచేసింది. అన్ని మంచి చేసి ఫస్ట్ యూత్కి అయితే మంచి చూసుకుంటుంది. మా ఫిస్పేట్ తరఫు నుంచి అయితే కంపల్సరీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. థ్యాంక్స్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఇక్కడ ఈ డివిజన్లో? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న. ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ బాగా పనులు చేశారు. రోడ్లు లేకుండా రోడ్లు వేయించారు, కరెంట్ లేకుండా కరెంట్ ఇప్పించారు, అన్ని విధాలుగా బాగా చేశారు. ఇప్పుడు పింఛన్లే కానివ్వండి, వంద సాయకులకు 15,000 ఇచ్చారు. ఇంటికి 10,000, పక్క కిరాయిల వాళ్ళకి కూడా 10,000 ఇచ్చారు. అంత మంచిగా చేస్తారు. థ్యాంక్స్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? నరేష్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అన్న ఇక్కడ? టీఆర్ఎస్ అన్న. టీఆర్ఎస్ ఎందుకన్నా? మా బస్సులో ఏమున్నా టీఆర్ఎస్ అన్న. దేనికైనా సరే టీఆర్ఎస్ ముందు వస్తుంది అన్న. దేనికైనా సరే మా రాజ్యాన్ని ఉంటాడు, దేనికైనా ముందు వచ్చి ఏమైనా చేస్తారు. వేరే వాళ్ళు ఇప్పటివాడికి ఒక కార్పొరేటర్ రాలేదు, ఎవరు రాలేదు. ఏమంటే ఎలక్షన్స్ టైంలో వస్తారో ఓటు ఏమంటారో వెళ్ళిపోతారు తప్ప దానికి ఏముండదు. మా రాజ్యాన్ని ఉన్నన్ని రోజులు ఇక టీఆర్ఎస్
థ్యాంక్స్ భయ్య. అన్న మీ పేరేం పేరు అన్న? మొహమ్మద్ అయ్యూబ్ అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది సమాధానం ముందు నడుస్తున్న మెజార్టీ ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు ఇచ్చిన పథకాలను బట్టి ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క పౌరుడు కానీ ఇదే ఆలోచించుకుంటారు. ఈ ఇంత మంచి పార్టీ వదులుకొని మనం ఇంకో వేరే పార్టీని ఎందుకు ఎదుర్కోవాలని, ఇదే పార్టీ తెప్పించుకోవాలని వాళ్ళ ప్రతి ఒక్కరి కోరిక ఉంది. థ్యాంక్స్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? మన పార్టీ తెలంగాణ పార్టీ. తెలంగాణ పార్టీ గెలుస్తుంది. థ్యాంక్స్ అన్న. వెంకటేష్ అన్న గారు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. దాని విషయం ప్రాబ్లం ఏం లేదు. దానికి మనము సపోర్ట్గా మంచిదే. తెలంగాణకు మనది ఓకే. ఈ నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సహాయం అందాలి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న ఈ డివిజన్కి? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఉంది, పంపలేదు కేసీఆర్ వాళ్ళు గెలిచిరంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చాలా అవుతుంది. థ్యాంక్స్ అన్న. అన్న మీ పేరేం పేరు అన్న? రాజారాం అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందన్న ఈ డివిజన్కి? టీఆర్ఎస్. ఎందుకన్నా? థ్యాంక్స్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్ పార్టీ మెజారిటీలో గెలుస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ अंदर చాలా మంది చేస్తున్నారు. तुम्हारा नाम क्या भैया? मैं कर्नाटक का आवाज वाला हूँ। टीआरएस पार्टी बहुत अच्छी पार्टी है और बहुत अच्छे काम करने वाले हैं। टीआरएस पार्टी बहुत अच्छी पार्टी है, मजबूत पार्टी है। उनको जीता और बहुत से काम निकलेंगे। तुम्हारा नाम क्या भैया? Jamal Ahmed. Which party you want to support in GHMC elections, भैया? I really love to be in TRS, and TRS has been doing very good works and very good things to everybody, and I love to be TRS, to be proud to be in Telangana. I am very really happy to be a Telangana person. I am very happy with KCR garu. I am very happy with KCR garu and KTR garu and with Harish Rao garu. I am very happy that we have done work very well from our TRS party, and Telangana state is going to develop very much, and we are very happy. Thank you very much, brother. GHMC election లో ఈడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం ఈ డివిజన్కి? 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఈ డివిజన్లో చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ మళ్ళీ రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ 100% ఒక 60% అనేది టోటల్గా మెరుగైన విషయమే. మరి ఇప్పుడు ఏదో తోడుతాలా ఉంటే ఉండొచ్చు, అది కూడా ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది కూడా చెప్పించేస్తారు. మ్యాక్సిమం పనులు అయిపోయినాయి ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. థ్యాంక్స్ అంకుల్. ఏం పేరు అంకుల్? మల్లేష్ అంకుల్ గారు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్? టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మీరు. ఎందుకు అంకుల్? మంచి పనులు చేసారు కేసీఆర్, కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా మంచి మెజార్టీతో ఇంకా గెలుస్తున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఈ డివిజన్లో? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకన్నా? ఎందుకంటే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఏవి చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇలాంటి పథకాలు మరి మేనిఫెస్టోలో లేనటువంటి పథకాలు గిట్ట ఏర్పాటు చేసినటువంటి ఘనత ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తుంది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ డివిజన్లో? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఒక 6 months చూసుకోండి, సెంటర్లో ఉంది మనకి చాలా సెంటర్ మనకి ఫండ్స్ ఇవ్వండి. స్టేట్ అయితే మొత్తం సెంటర్ సపోర్ట్ ఏంటంటే స్టేట్ ఏం చేయలేదు. సపోర్ట్ ఉంది కాబట్టి స్టేట్ కూడా ఉంది కాబట్టి బీజేపీ రావడం. థ్యాంక్ యూ బ్రదర్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందన్న ఈ డివిజన్లో? 100% టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్. ఎందుకన్నా? అలా పని చేస్తుంది కదా, మనకు టిమ్రిస్ స్కూల్స్ పెట్టింది, కాలేజ్ పెట్టింది, ఎంతమంది రైఫ్ ఇస్తుంది. రీసెంట్లీ మన వీళ్ళకి కూడా 10,000 రూపీస్ ఇచ్చింది వంద బాధితులకు. ఇంకేం కావాలి టీఆర్ఎస్? ఇంకా దానికి మించిన ఎగ్జాంపుల్స్ ఏముంటాయి ఇంకా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందన్న ఈ డివిజన్కి? పక్క టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న. ఎందుకన్నా? ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు. మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్లస్ తాగునీరు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి బాగుంది. ఇప్పుడు త్వరలో మనకు బకాయిలు కూడా వస్తున్నాయి, కట్టిరు ఆల్రెడీ. కోవిడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది. 1,00,000 చిల్లర ఇల్లు కట్టిరన్న, కొన్ని కరోనా వల్ల, కొన్ని వరదల వల్ల కొన్ని ఆగిపోయినాయి పనులు. ఎంట ముందు అని పక్కా ఇస్తారు అది.
ప్లస్ ఇంకోటి నేను హైదరాబాద్ ఉంటా, మా అమ్మ నాన్న ఊళ్ళు ఉంటారు, వాళ్ళకు పింఛన్ వస్తుంది, ప్లస్ రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్? టీఆర్ఎస్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్ ఈ డివిజన్లో? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఈ డివిజన్కి? టీఆర్ఎస్. థ్యాంక్స్ అన్న వెరీ మచ్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంకుల్? టీఆర్ఎస్ బాగుంది కాబట్టి, అభివృద్ధి బాగా చేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ అంకుల్. నరేష్ అన్న గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? అంటే పార్టీ చూసి ఏమంటారా, పని చూసి ఏమంటారా? పని చూసి అయినా ఏదైనా అన్న, ఏది మంచి ఉంటుంది, దేనికేసే గెలిస్తే? చెప్తున్నాను కదా, మేము బిఫోర్ 27 ఇయర్స్ ఇక్కడ ఉంటున్నాం. స్టార్టింగ్లో మా రెంట్ వచ్చేసి 300 ఉండే, ఇప్పుడు 8,000 పే చేస్తున్నాం. టీడీపీకి నమ్మినాం, సంకనాకి పోయినాం. కాంగ్రెస్ నమ్మినాం, సంకనాకి పోయినాం. టీఆర్ఎస్ కూడా నమ్మినాం. ప్రస్తుతానికి ఉన్న వెదర్ చూస్తూనే ఉన్నారు మీరు. ఈసారి మేము ఛాన్స్ బీజేపీకి ఇద్దామని చూస్తున్నాను. మనస్ఫూర్తిగా బీజేపీకి ఓటేస్తాం. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు అంకుల్? అంకుల్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అంకుల్. రమేష్ గౌడ్ అంకుల్ గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంకుల్? టీఆర్ఎస్. ఎందుకు అంకుల్? వర్క్ చేసి వాటర్ కానీ రోడ్డు కానీ ప్రతి ఒక్కటి చేసి మళ్ళీ ఇంకోటి వరద బాధ్యత థ్యాంక్ యూ అంకుల్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారండి ఇక్కడ? టీఆర్ఎస్. థ్యాంక్ యూ. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? ఖచ్చితంగా టీఆర్ఎస్. ఎందుకన్నా? వాళ్ళు ఉంటేనే చిన్న ప్రాబ్లం అయినా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మన ఇప్పుడు ఈ स्प्रेड की अभी ये मूवमेंट में जितना भी पार्टी चल रहा पूरा है कि कोई भी पार्टी सही काम नहीं कर रहा, कोई भी पार्टी काम नहीं कर रहा. जो पार्टी काम करने वाला है, जो आदमी लोग अच्छा काम करने वाला वो आदमी जीते तो बहुत अच्छा रहता. పేరే పేరన్నా? సయ్యద్ అన్న, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మీరు ఓటు వేద్దాం అనుకుంటారన్నా? కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటారు. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరేం పేరన్నా? సయ్యద్ నజీర్. సయ్యద్ నజీర్ అన్న, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్న ఈ డివిజన్లో? తెలంగాణ. ఎందుకన్నా? మంచి పని అవుతున్నాయి. మన మోరీలో రోడ్లు ట్యాక్సులు మాఫ్ అవుతున్నాయి, నల్ల బిల్లు మాఫ్ అవుతున్నాయి. మన 10,000 కూడా ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. కొద్దిగా పని నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. దానికి వేస్తాం తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? అహ్మద్ అన్న గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న? టీఆర్ఎస్. కేసీఆర్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే నందపురం మా బస్సులో రోడ్లు వేసారు, మళ్ళీ ఇంతకుముందు అది వరదలో పోతే 10,000 అట్లా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్లులు, అది నెల బిల్లులు మాఫ్ చేపిస్తారు. టెక్స్టులు ఇప్పుడు సగం మాఫ్ అంటున్నారు. మళ్ళీ రాను రాని ఇంకా మంచి పని చేస్తారు. ఆల్రెడీ చేసిండు కాబట్టి అదే వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? ఉత్తమన్న గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఈ డివిజన్లో? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్. ఎందుకన్నా? చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, దానివల్ల మనకు అన్ని బెనిఫిట్ ఉంటాయని ఓటేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరేం పేరు అంకుల్? విఠల్ అంకుల్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంకుల్? ఇది కారు గుర్తు. టీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. సరే అంకుల్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్ ఈ డివిజన్లో? చెప్పలేం సార్ ఏ పార్టీ వస్తుంది. మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మనం సైకిల్కి వేస్తాం సార్. సైకిల్ గుర్తుకు ఓటేస్తారు. సరే అంకుల్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ? మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారన్నా? భయ్యా, మీ పేరేం పేరు భయ్యా? మొహమ్మద్ ఖలీల్ భయ్యా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు భయ్యా ఇక్కడ? టీఆర్ఎస్. ఎందుకు భయ్యా? మంచి పనులు చేస్తున్నాడు. వాళ్ళకి రూలింగ్ పార్టీ ఉంది, అదే మంచిగా ఆయన అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏ పార్టీ అంత సపోర్ట్ చేయలేదు, ఆ పార్టీ సపోర్ట్ చేస్తే మంచిగా. तुम्हारा नाम क्या भैया? समीर भैया, इसको GHMC इलेक्शन आया है भैया, तो इसको पार्टी का सपोर्ट करते हैं भैया? टीआरएस को सपोर्ट करते हैं. थैंक यू भैया. మీ పేరే పేరన్నా? మొహమ్మద్ ఇస్మాయిల్. మొహమ్మద్ ఇస్మాయిల్ అన్న, ఈ GHMC ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందన్నా? టీఆర్ఎస్. ఎందుకన్నా? మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఈ GHMC ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటున్నారన్నా? ఏ పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ అయితే కొద్దిగా సాయం చేస్తుంది కాబట్టి
ముఖ్యమంత్రి కూడా సాయం చేస్తుందేమని నమ్మకంతో అది వస్తే బాగుంటుంది. అంటే మీరు టీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తారంటున్నారు ఇప్పుడు. అంటే నా మనసులో ఉన్నదన్నట్ల. అదే మీ మనసులో ఉన్నది టీఆర్ఎస్ అంటున్నారు మీరు. సరే అన్న. మీ పేరేం పేరున్నా? షేక్ కదీర్ అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? పార్టీ మన తెలంగాణ టీఆర్ఎస్ వెళ్తేనే బాగుంటుంది. थैंक यू। तुम्हारा नाम क्या भैया? शेख वसीम भैया। ये जीएचएमसी इलेक्शन आए हैं भैया, इसको पार्टी का सपोर्ट करते भैया? तेलंगाना टीआरएस का सपोर्ट करते भैया। कहीं को भैया? अच्छा है, रिजल्ट अच्छा है, सब अच्छा काम भी कर रहा है, सब हो रहा है, अच्छा है, काम अच्छा है, गवर्नमेंट का सबको सुविधा है, पेंशन दे रहा पुट्टे लोगों को, अच्छा ही काम है, सबको तो गवर्नमेंट का सब अच्छा काम। पानी नहीं है, पानी आ रहा है, रोड बन रहा है, सब अच्छा हो रहा है, गरीब का फायदा है। థ్యాంక్ యూ భయ్యా. అన్న మీ పేరేం పేరున్నా? మొహమ్మద్ రషీద్ అన్న. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే బాధ్యతగా ఉంటుంది పార్టీ కాబట్టి, ఒక మతం ప్రచారానికి దూరంగా ఉండేది బాగుంటుంది. సెక్యులర్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అన్న మీ పేరేం పేరున్నా? నా పేరు శివాజీ. శివాజీ అన్న గారు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఈ డివిజన్లో? ఈ డివిజన్లో అయితే బీజేపీ గెలవాలని. ఎందుకన్నా? ధర్మం గురించి, హిందూత్ గురించి, మనీ గురించి, డెవలప్మెంట్ గురించి. మనకి రాష్ట్రంలో కానీ మన ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీ నడుస్తుంది. అన్ని వర్గాల్లో మన బీజేపీ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ వస్తే ఒక ఆపోజిషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక బుద్ధి వస్తుంది. ఏం పని కాలే, ఎందుకు కాలే, దేని గురించి పోరాడుతున్నారు, దేని గురించి బీజేపీని తీసుకురావాలనుకుంటారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఓన్లీ కార్పొరేటర్ వస్తున్నారు. ఆ కార్పొరేటర్ వల్ల ఈ కార్పొరేటర్ని ఎందుకు తీసుకొచ్చినారో వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మేము గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ అన్న. మహేష్ అన్న గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఈ డివిజన్లో? ఈ డివిజన్లో అయితే బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారన్న ఇక్కడ? ఈరోజు ఈ పరిస్థితి చూస్తే కారు సారు 106 మొత్తం టీఆర్ఎస్ హవానా చూపిస్తుంది. మొత్తం ఇక్కడ తెలంగాణలో అయితే బీజేపీ మొత్తం వానాలు ఎట్లా వచ్చింది, సముద్రం ఎట్లా వచ్చింది అట్లా కొట్టుకుపోతుంది మొత్తం హైదరాబాద్లో. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడైతే ఏం లేదు.